ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక భారత స్టాక్ మార్కెట్ల సూచీలు భారీగా పతనమవుతున్నాయి. చరిత్రలో కనీవిని ఎరగని విధంగా ఇవాళ సెషన్ ఆరంభంలో మార్కెట్లు కుప్పకూలిన పరిస్థితి కనిపించింది. ఇక సూచీలపై బ్లడ్ బాత్ కనిపిస్తోందనే విశ్లేషణలు. ఇక ఇటు సెన్సెక్స్ ఏకంగా 3000 పాయింట్లకు పైగా నష్టంతో సెషన్ ప్రారంభించిన పరిస్థితి. ఇటు నిఫ్టీ కూడా ఆరంభంలో 5% పైగా పడిపోయింది. 10 సెకండ్లలో చూస్తే దాదాపుగా 20 లక్షల కోట్ల మదుపర్ల సంపద పూర్తిగా ఆవిరైపోయినటువంటి పరిస్థితి కనిపించింది. మార్కెట్లు కుప్పకూలడంతో ఇన్వెస్టర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారనే విశ్లేషణలు. ఇక బీఎస్సీ మిడ్ క్యాప్ కావచ్చు, స్మాల్ క్యాప్ సూచీలు 10% మేర కుంగిపోయినటువంటి పరిస్థితి. హెచ్యుఎల్ షేర్లు అయితే లాభాల్లో ట్రేడ్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి. ఇటు ట్రెంట్ కావచ్చు, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 22,027 దగ్గర కొనసాగుతోంది. దాదాపుగా 876 పాయింట్ల నష్టంతో ముందుకెళ్తా ఉంది. బీఎస్సీ సెన్సెక్స్ 72,664 దాదాపుగా 2,699 భారీ పాయింట్ల నష్టంతో ముందుకెళ్తా ఉంది. ఇటు నిఫ్టీ 500 19,989, ఇదైతే ఏకంగా 820 పాయింట్ల నష్టంతో ముందుకెళ్తా ఉంది. బ్యాంక్ నిఫ్టీ 1906 పాయింట్ల నష్టంతో ముందుకెళ్తా ఉంది. నిఫ్టీ ఐటీ కూడా దాదాపుగా 1193 పాయింట్ల నష్టంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే కనీవిని ఎరగని రీతిలో ఇంత భారీ స్థాయిలో మార్కెట్లు అయితే పతనమవడం ఇప్పుడే చూస్తా ఉన్నారు. ఇక ఇటు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బాంబుకు ప్రపంచమంతా బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి ఒకవైపు, ట్రంప్ ప్రతీకార సుంకాలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కూడా పూర్తిగా విలువలాడుతున్నాయి. ఆసియా, ఆస్ట్రేలియా మార్కెట్లు అయితే తీవ్రంగా నష్టాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితులు. జపాన్ నిక్కీ దాదాపుగా 8%, కొరియా కోస్పీ సూచి 5% డౌన్ అయినటువంటి పరిస్థితి. ఆస్ట్రేలియా స్టాక్ మార్కెట్ అయితే 6% పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు చూస్తే హాంకాంగ్ కూడా స్టాక్ మార్కెట్ 9% పతనమైనటువంటి పరిస్థితి. అయితే స్టాక్ మార్కెట్ల ఈ మహాపతనాన్ని ట్రంప్ ఏమాత్రం లెక్క చేయడం లేదు. సుంకాలను మెడిసిన్ అంటూ ట్రంప్ అభివర్ణించడంతో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ బిజినెస్ అనలిస్ట్ సుందరరాజా గారు కూడా స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏదైనా దీనికి సంబంధించి డౌట్ ఉన్నట్టయితే మార్కెట్కి సంబంధించి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే మీరు కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని అక్కడ రాస్తే నేను వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. ఏంటి సార్ ఇంత భారీ పతనం మార్కెట్లు, మరి ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు. నేను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాను, నా వెనకాలే అందరు కూర్చోవాలి, అందరు నా దగ్గరకు చర్చలకు రావాలంటున్నారు. కానీ ప్రపంచ దేశాల్లో మార్కెట్లు పతనమవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా మార్కెట్లు కూడా అదే స్థాయిలో, అక్కడ కూడా ఆగ్రహావేశాలు వెల్లుబుచ్చుతున్నటువంటి పరిస్థితి ప్రజలది. ఓవరాల్గా ఏం చెప్తారు సార్? ఇంతకాలం చూస్తే కనుక అమెరికాలో చూస్తే కనుక ఎకానమీ అంతా కూడా పూర్తిగా మనకి చూస్తే కనుక ఫ్రీ మార్కెట్ బేసిస్ మీద ఉండేది, చాలా ట్యాక్స్ కన్సెషన్స్ అనేది ఉండేది. సో కానీ ఇప్పుడు చూస్తే కనుక కొత్త అధ్యక్షుల వారు వచ్చినప్పుడు చూస్తే కనుక కొంచెం ప్రొటెక్షనిజం, అంటే వాళ్ళ దేశంలో కూడా చూస్తే కనుక మిగతా దేశాలు వాళ్ళు ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు కొంచెం ట్యాక్సెస్ మరింత విధిస్తున్నారు అన్న కొంచెం బాధ ఆయనకు ఉన్నట్టు కనిపిస్తుంది. అందువల్ల కొంచెం వారు కూడా రెసిప్రోకల్ ట్యాక్స్ మీద మిగతా దేశాల మీద కూడా అక్కడి నుంచి వచ్చే ఇంపోర్ట్స్ అన్నిటి మీద కూడా కొంచెం ట్యాక్సేషన్ అనేది వాళ్ళు ఎంత విధించారో మేము కూడా అంతే విధిస్తామన్న పద్ధతితోటి ట్యాక్స్ అని విధించడం అనేది చూసాము. సో ఈ ఇంపాక్ట్ అనేది మనకి దేశంలో మిగతా మార్కెట్స్ మీద అంతా కూడా బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా అమెరికాలో చూస్తే కనుక ఈ విధమైన ట్యాక్స్ ఇవ్వడంతో ఇంపోజ్ చేయడంతో అమెరికన్ ఇన్ఫ్లేషన్ కూడా ఇప్పుడే కొంచెం తగ్గుముఖంలో పడుతున్న ఇన్ఫ్లేషన్ మళ్ళీ కొంచెం ఇన్ఫ్లేషన్ ఫ్లేర్ అప్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మార్కెట్ వర్గాలు భావిస్తారు. అంతేకాకుండా ఈ మధ్య అక్కడ కూడా మేము ఫెడ్ ఈసారి కూడా చూస్తే కనుక తమ పాలసీ మీటింగ్లో వడ్డీ రేట్లు తగ్గించుకోవాలని చెప్పి అక్కడ అధ్యక్షుల వారు కూడా కోరినట్టు కూడా కనిపిస్తుంది. బట్
ఓవరాల్గా చూస్తే కనుక ఈ 2 రోజులు చూస్తే కనుక అంత క్రితం ట్రేడ్ వార్ చూస్తే కనుక మనకి బ్యాటిల్ పెరుగుతున్న విషయం మనకు తెలిసింది. ఇప్పుడు చూస్తే కనుక ఎస్కలేట్ అయి నుంచి ఇప్పుడు బాగా ఇంటెన్సిఫై అయినట్టుగా కనిపిస్తుంది. సో మార్కెట్ కూడా కొంచెము చాలా కన్సర్న్గా తీసుకుంటుంది. ఎందుకంటే ఈ ట్రేడ్ వార్ అనేది ఎంతవరకు దారి తీస్తుంది అనేది కొంచెం భయాందోళనలు ఉన్నాయి. అలాగే మనకి ఈ ట్రేడ్ వార్ అనేది దేశాల మీద ఎకనామిక్ ఇంపాక్ట్ కూడా ఉంటుందని ఎకనామిక్ విశ్లేషకులు అందరూ కూడా చాలా కూడా భావిస్తున్నారు. దానికి తోడు ఏమైందంటే కనుక మార్కెట్లో మనం చూసాము ఒక 15 రోజుల క్రితము మార్కెట్లో లోయర్ రేట్ నుంచి అనూహ్యమైన ర్యాలీ 22,000 ఇండెక్స్ నుంచి 24,000 వరకు వచ్చింది. అప్పుడు సడన్గా ఒక ర్యాలీ వచ్చినప్పుడు చాలామంది ఇన్వెస్టర్లు చాలామంది కూడా స్టాక్ మార్కెట్ పండిట్స్ కూడా చూస్తే కనుక మార్కెట్లో ఇంకా బాటమ్ అవుట్ అయిపోయినట్టుగా, మార్కెట్ ఇంకా వర్స్ట్ అయిపోయినట్టుగా, మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెము ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా, ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు కొంచెం మెరుగుపడుతున్నట్టుగా, కొంచెం ఎకనామిక్ సిచ్యువేషన్స్ గ్లోబల్ సినారియా అన్నీ కూడా కొంచెం బెటర్గా పాజిటివ్ సెంటిమెంట్ డెవలప్ అవుతుందన్న ఉద్దేశంతో చాలామంది ఇన్వెస్టర్లు కూడా లోయర్ రేట్లో కొనుగోలు చేశారు. కానీ ఈ విధమైన ప్యానిక్ వచ్చేటప్పటికల్లా వాళ్ళకి మార్జిన్ ప్రెషర్ కూడా వచ్చింది. అంటే చాలామంది ఏం చేస్తారంటే కనుక ఫ్యూచర్స్లో ఒక 5 to 10% వాళ్ళు మొదట మార్జిన్ అనేది పెడతారు. అలాగే క్యాష్ మార్కెట్లో కూడా 10% 20% వరకు డబ్బులు కట్టి షేర్స్ అన్ని కూడా తీసుకుంటారు. కానీ ఒక్కసారి ఎప్పుడైతే వాళ్ళకి లాస్ వచ్చిందో తప్పకుండా వాళ్ళు ఆ స్టాక్స్ అన్ని కూడా అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మనకి డే టు బేసిస్ మీద మార్జిన్స్ లాసెస్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు తప్పకుండా ఆ షేర్లన్నీ కూడా మార్కెట్లో ప్యానిక్ సెల్లింగ్, డిస్ట్రెస్డ్ సెల్లింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా అమ్మకాలు జరపడంతో మార్కెట్లో క్రాష్ అనేది కనిపిస్తుంది. సో మార్కెట్ ఇమీడియట్గా మనకి తెలిసిందే లాస్ట్ కొన్నాళ్ళుగా కొత్త అధ్యక్షుల వారు వచ్చినప్పటి నుంచి అమెరికాలో ఈ ట్రేడ్ వార్ అనేది పెరుగుతోంది అన్న మాటలు అందరూ చెప్పుకుంటున్నాము. అది మరింత ముదరటంతో మార్కెట్లో భారీగా క్రాష్ అనేది రావటం అనేది మనం చూసాం. సార్ మీకు తెలిసింది అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో మనం 1992 అర్షద్ మెహతా ఆ కుంభకోణాన్ని ఎవరు కూడా మర్చిపోలేరు. అంటే మార్కెట్లో మీరు కూడా చూస్తా ఉన్నారు. అసలు అప్పుడు జరిగినటువంటి దాంట్లో దాదాపుగా 4,000 పైచిలకు సెన్సెక్స్ నష్టపోయినటువంటి పరిస్థితి కనిపించింది పాయింట్లు. ఆ తర్వాత దాదాపుగా 56 దీనికి సంబంధించి 56% కూడా మార్కెట్లో క్షీణత కనిపించింది. ఒక 1 year పాటు ఇది కంటిన్యూ అయింది. తర్వాత కోలుకోవడానికి చాలా టైం పట్టింది. ఏంటి ఇప్పటి మార్కెట్కి దానికి ఏమైనా ఎట్లా చూస్తారు ఈ రెండింటికి సంబంధించి? జనరల్గా గమనిస్తే కనుక మార్కెట్లో ఒక సైకిల్ ఒక 6 సంవత్సరాలు 8 సంవత్సరాల సైకిల్ ఉంటుంది. ఒక 6 సంవత్సరాలు 8 సంవత్సరాల ర్యాలీ తర్వాత మార్కెట్లో ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఇటువంటి ఒక మేజర్ ఈవెంట్స్ అన్నీ బాగున్నాయి. మార్కెట్ ఇంకా న్యూ హైలోకి వెళ్తోంది. ఇన్వెస్టర్లు కూడా సంబరాలు చేసుకుంటూ మార్కెట్ గరిష్ట స్థాయి వెళ్తున్నప్పుడు భారీ లాభాలు వస్తున్న సమయంలో మనకి అనుకోని విధంగా సడన్గా ఇటువంటి పరిమాణాలు అనేది మార్కెట్లోకి రావటం అనేది చూసాము. మనం ఇంకొక విషయం గమనిస్తే కనుక ఈ క్రాష్ రాకముందు మీరు చెప్పినట్టుగా మేజర్ ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో అర్షద్ మెహతా స్కామ్ కానీ, అలాగే కేతన్ పరీఖ్ కానీ, అలాగే కోవిడ్ కానీ, అలాగే మిగతా ఇష్యూస్ వచ్చి రాకముందు గమనిస్తే కనుక మార్కెట్ అప్పటికే భారీగా పెరిగిపోయింది. భారీగా పెరిగిపోయిన ఒక పీక్ లెవెల్లో వెళ్ళిపోయి ఇంకా మార్కెట్ 52-week హై టెస్ట్ చేసిందని, హిస్టారిక్ హైస్ గరిష్ట స్థాయిని టెస్ట్ చేసిందని చెప్పి నూతన రికార్డులు బదులు కొడుతోంది అన్న వార్తలు మనకి మీడియా ఛానల్స్లో రావడంతో అప్పుడు మనకి కరెక్ట్గా ఇటువంటి న్యూస్ రావడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉండడం అనేది మనం చూడవచ్చు. ఆ న్యూస్ రావడంతో ఒకసారి ఆల్రెడీ మార్కెట్ బాగా పెరిగిపోయింది కాబట్టి ఓవర్గా అక్యుములేటెడ్ బై పొజిషన్స్ అంటే లాంగ్ పొజిషన్స్ మార్కెట్లో విపరీతంగా బిల్డప్ అయిపోయింది. సో ఎక్కడ ఏమాత్రం బేరిష్ ఇండికేషన్స్ లేకుండా ఇంకా మార్కెట్ ఇంకా పడదు, ఇంకా రాను రోజుల్లో అన్నీ ఇంకా లాభాలే కంటిన్యూస్గా మనం ఏది కొన్నా కూడా పెరుగుతుంది, మనం ఎప్పుడు కొన్నా పెరుగుతుంది, ఏ రేట్లో కూడా కొంటే కూడా మార్కెట్ పెరుగుతున్న ఉద్దేశంతో ఇన్వెస్టర్లు తెగ కొనుగోలు చేయడంతో అసలు అన్ఎక్స్పెక్టెడ్తో ఇలాగ ఒక మేజర్ ఒక నెగటివ్ బేరిష్ సెంటిమెంట్ తోటి ఇటువంటి ఒక సంఘటన జరిగినప్పుడు మార్కెట్లో ఇలాంటి ఒక భారీ పతనం అనేది జరగడం అనేది మనం చూస్తున్నాం. బట్ ఈ ఈవెంట్ మనం పక్కన పెట్టేసినా కూడా జనరల్గా మనం చూడవలసింది ఏంటంటే ముఖ్యంగా వచ్చిన కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్ ఎంత బాగా భారీగా పెరుగుతుందో అంత కాషియస్ కూడా ఉండాలి అనేది నా అభిప్రాయం. రైట్ సార్, మీతో మాట్లాడడానికి ఉదయ్ శంకర్ గారు ఉన్నారు ఒరిస్సా నుంచి. శంకర్ గారు నమస్కారం. నమస్తే సార్. సార్ సుందరరాజా గారు నమస్తే. నమస్తే ఉదయ్ శంకర్ సార్. అట్ ప్రెసెంట్ రేట్ లో హెచ్ఏఎల్, భారతీయ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్ తీసుకోమంటారా కొద్దిగా ఆగమంటారా సార్? ఓకే, హెచ్ఏఎల్ పర్వాలేదు. ఈ మధ్య చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి డిఫెన్స్ కంపెనీ 3,000 నుంచి 4,500 రూపాయల వరకు బాగా పెరిగి ఈ 2 రోజుల్లో చూస్తే కనుక ఒక స్వల్ప కరెక్షన్ రావడం చూసాం. ఈ స్వల్ప కరెక్షన్లో కూడా గమనిస్తే కనుక హెచ్ఏఎల్ ప్రీవియస్ లోయర్ రేట్ నుంచి చూస్తే కనుక కొంచెం హైయర్ లెవెల్లో ఉంది కాబట్టి టెక్నికల్గాను ఈ టాప్ డిఫెన్స్ కంపెనీ కూడా స్టడీగా ఉందనుకోవచ్చు. సో కాబట్టి లాంగ్ టర్మ్ కోసము పబ్లిక్ సెక్టార్ కంపెనీని మీరు డెఫినెట్గా డిప్లో తీసుకోవచ్చు. భారతీయ ఎయిర్టెల్ గురించి అడిగారు. భారతీయ ఎయిర్టెల్ లాస్ట్ 3-4 నెలలుగా కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది. 1600
1700 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 1800 రూపాయల వరకు పెరిగి ఈ వారం ఫస్ట్ టైం భారతీ ఎయిర్టెల్లో కొంచెం ఆల్మోస్ట్ 4% వరకు కరెక్షన్ అనేది రావటం అనేది చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే భారతీ ఎయిర్టెల్ డెఫినెట్గా తీసుకోవచ్చు. 4 రోజుల క్రితం వచ్చిన వార్త చూస్తే కనుక భారతీ ఎయిర్టెల్, నోకియా కూడా చూస్తే కనుక కోర్ నెట్వర్క్ కొలాబరేషన్ కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా ఒక మేజర్ వార్తలు రావడం. ఇండియా కూడా లీడింగ్ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ కాబట్టి చిన్న డిప్లో కూడా మీరు భారతీ ఎయిర్టెల్ తీసుకోవచ్చు. రైట్ సార్, కిషన్ గారు ఉన్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు నమస్కారం. నమస్కారం అండి రాజా గారు. నమస్కారం. నమస్కారం కిషన్ గారు. ఒక 2 స్టాక్స్ సార్, దీపక్ నైట్రేట్ ఒకటి, ఇంకొకటి ఇండియా నిప్పాన్ ఎలక్ట్రికల్. ఈ 2 లాంగ్ కోసం ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఓకే, ఒకటి మీరు గమనిస్తే కనుక దీపక్ నైట్రేట్ కూడా బాగా పెరగటం అనేది మనం చూసాము. సో దీపక్ నైట్రేట్ చూస్తే కనుక ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య 3000 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 1700 రూపాయల వరకు తగ్గడం అనేది చూసాము. దీపక్ నైట్రేట్ చూస్తే కనుక ఈ మధ్య కొన్ని రోజుల క్రితం కూడా చూస్తే కనుక కోటక్ వారు కూడా చూస్తే కనుక ఈ స్టాక్ని అప్గ్రేడ్ చేసినట్టుగా ఒక వార్తలు రావడం అనేది చూసాము. ఇప్పుడు దీపక్ నైట్రేట్ వీళ్ళ ఈపీఎస్తో పోలిస్తే ఓన్లీ 35 టైమ్స్ ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ కూడా చీపర్ లెవెల్స్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో కాబట్టి దీపక్ నైట్రేట్ కూడా నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మొన్న క్వార్టర్లీ రిజల్ట్ చూస్తే కనుక 1900 కోట్ల వరకు భారీ సేల్స్ ప్రకటించిన పెద్ద కంపెనీ దీపక్ నైట్రేట్. సో కాబట్టి మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ ఇండియా నిప్పాన్ ఎలక్ట్రికల్స్. ఇండియా నిప్పాన్ ఎలక్ట్రికల్స్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్య ఆల్మోస్ట్ 900 రూపాయల నుంచి 550 రూపాయల వరకు తగ్గడం చూసాము. కానీ ఈ లెవెల్లో చూస్తే కనుక ఆల్మోస్ట్ 500-540 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తోంది. అలాగే ఈ స్టాక్ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక చీపర్ లెవెల్లో ఉంది. ఓన్లీ 18 టైమ్స్ వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతారు. వీళ్ళు బేసికల్గా ఎలక్ట్రానిక్ సెగ్మెంట్లో ఉన్నారు. ఆటో ఇండస్ట్రీకి అలాగే ఏసీకి వీటికి కొంచెము ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కాంపోనెంట్స్ తయారు చేస్తున్న పెద్ద కంపెనీ. ఈ మధ్య ఒకసారి పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే కనుక 2000 కోట్ల వరకు టర్న్ ఓవర్ థర్డ్ క్వార్టర్లీలో పెర్ఫార్మెన్స్ కూడా మనం చూసాం. సో ఓకే కైండ్ ఆఫ్ ఏ కంపెనీ లాగే కనిపిస్తుంది. 2 కూడా చిన్న డిప్లో తీసుకోవచ్చు. రైట్ సార్, అయితే ఇందాక మనం హర్షద్ మెహతా దానికి 1992లో వచ్చినటువంటి సంక్షోభం మార్కెట్ను కుదుపుకు విషయం మాట్లాడుకుంటాం. ఆ తర్వాత మనం 97లో కూడా చూస్తే సార్ ఆసియా ఆర్థిక సంక్షోభం 97లో. సో దానికి సంబంధించి కూడా అంటే సౌత్ ఈస్ట్ ఆసియాలో కరెన్సీ విలువ పడిపోవడం, అప్పుడు దాదాపుగా దీనికి సంబంధించి 4600 నుంచి 3300 పాయింట్లు నష్టంతో కూడా సెన్సెక్స్ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. అప్పుడు కూడా భారీ కుదుపు కోలుకోవడానికి చాలా టైం పట్టింది. సో జనరల్గా అప్పుడు కూడా చూస్తే కనుక ఎకనామిక్ క్రైసిస్ కన్నా అక్కడ ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ ఒక మేజర్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా చూస్తే కనుక కొంచెం డోల్ టర్మ్స్లో ఉండడంతో ఆ ఇంపాక్ట్ అనేది మార్కెట్లో ఉంది. ముఖ్యంగా మార్కెట్ని అలాగే ఎకానమీని డ్రైవ్ చేసేది కూడా ఫైనాన్షియల్సే. అలాగే మన దేశంలో కూడా చూస్తే కనుక ఇప్పుడు బ్యాంక్స్ ఒకటి చాలా స్టడీగా ఉంది, అలాగే నెక్స్ట్ ఫైనాన్షియల్స్ అన్ని కూడా స్టడీగా ఉంది. సో కాబట్టి ఫైనాన్షియల్స్ అనేది మార్కెట్ని ఎంత కీ డ్రైవర్ అనేది మనకు అర్థమవుతుంది. అలాగే మీరు చెప్పినట్టుగా 1997లో కూడా చూస్తే కనుక ఎప్పుడైతే ఒక మేజర్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా చూస్తే కనుక కొంచెం ఎకనామిక్ కొన్ని కొలాప్స్లో ఉన్నాయన్న వార్తలు రావడంతో మార్కెట్లో కూడా అప్పుడు కరెక్షన్ అనేది రావడం. కానీ ఎంబడే చూస్తే కనుక ఇన్స్టెంట్గా జస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్లో మనకి ఈ ఫైనాన్షియల్ మెస్లోంచి వాళ్ళు కోలుకోవడంతో ఎకానమీ అలాగే స్టాక్ మార్కెట్ కూడా మళ్ళీ ట్రాక్లోకి రావటము అలాగే టర్న్ అరౌండ్ తీసుకోవడంతో స్టాక్ మార్కెట్ మీద అప్పుడు పెద్ద ఇంపాక్ట్ ఏం కనిపించలేదు. అయితే భారీ పతనంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనతో పాటు సుందర్రాజా గారు ఉన్నారు. సార్, ఇందాక మనం మాట్లాడుకున్నాం ఒకటి ఏదైతే సంక్షోభానికి సంబంధించి గతంలో హర్షద్ మెహతా ఈ అంశానికి సంబంధించి మాట్లాడడం, ఆ తర్వాత మనం చూస్తే సార్ 2000 సంవత్సరం తొలినాళ్లలో ఈ .com బబుల్ బరస్ట్ అనేటటువంటి సంక్షోభం కూడా వచ్చింది. ఆ తర్వాత ఐటీకి సంబంధించినటువంటి అంటే టెక్నాలజీకి సంబంధించిన షేర్లు చాలా మంది కొనడం మానేశారు. అప్పుడు దాదాపుగా మనం చూస్తే దీనికి సంబంధించి అక్టోబర్ నాటికి అంటే ఈ 2000 ఫిబ్రవరిలో 5937 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్ 2001 అక్టోబర్ నాటికి 3404 పాయింట్లు తగ్గి అంటే దాదాపుగా 43% పతనమైంది. అప్పుడు కూడా భారీ కుదుపు. దీని తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని మనం ముందుకు రావడానికి చాలా టైమే పట్టింది. అప్పుడు చూస్తే కనుక మనం ఒక ఎకనామిక్ అక్కడ జరిగిన ఈవెంట్ గమనిస్తే కనుక 91-92లో చూస్తే కనుక ముఖ్యంగా మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ హార్డ్వేర్ ఇండస్ట్రీ కూడా అప్పుడే మనకి ముఖ్యంగా స్టార్టప్ కంపెనీస్ కూడా చాలా వచ్చాయి. ఇంచుమించు 10 సంవత్సరాలు అంటే మార్కెట్ అలాగే గ్లోబల్ ఎకానమీస్ కూడా సాఫ్ట్వేర్ మీద హార్డ్వేర్ మీద కూడా ముఖ్యంగా ఈ ఐటీ కంపెనీస్ అన్నిటి కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఇక మీద ఫ్యూచర్ కూడా మనకి సాఫ్ట్వేర్ అన్న విషయం అర్థం చేసుకొని మనకి విపరీతంగా కొనుగోలు చేయటం అనేది చూసాము. కానీ 2000లో చూస్తే కనుక
అంటే నాస్డాక్ అమెరికాలో చూస్తే కనుక 10 ఏళ్ల ర్యాలీ తర్వాత ఒక్కసారి 2000లో .com కంపెనీస్ అని అప్పుడే కొత్తగా వచ్చిన స్టార్టప్స్ అన్ని కూడా ఫెయిల్ అయినాయి. సో ఫెయిల్ అయ్యడంతో చాలా మందికి ఈ కంపెనీస్ మీద కొంచెం అనుమానం అనేది రావడం చూసాము. సో లాంగ్ టర్మ్లో ఐటీ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఎలా ఉంటాయని కొంచెం కన్సర్న్స్ కూడా ఉండడం చూసాం. కానీ 2000 తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత మనకి ఈ చిన్న చిన్న కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్ అన్ని కూడా బర్స్ట్ అయిపోయిన తర్వాత పెద్ద కంపెనీస్ అన్ని కూడా పెద్ద దిగ్గజాలని కూడా నిలదొక్కడం అనేది మనం చూసాము. ఆ తర్వాత ఇంకా 2003 నుంచి ఒక 3 ఏళ్ళు కొంచెం రిసెషన్ తర్వాత ఇప్పటివరకు 2025 వరకు ఆల్మోస్ట్ 22-23 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని పెరగటం అనేది చూసాం. సో జనరల్గా ఏదైనా ఇండస్ట్రీలో ఫస్ట్ ఫేజ్లో ఒక టేక్ ఆఫ్ స్టేజ్లో ఏంటంటే కొంచెం అనుమానాలన్నీ ఉంటాయి. ముఖ్యంగా ఆ అనుమానాల తర్వాత కొంచెం పడినప్పుడు మనం అనుకున్నవన్నీ నిజమే అనుకుంటారు. కానీ తర్వాత మళ్ళీ కొంచెం ఒకసారి రీకూప్ అయిపోయి తర్వాత రీబౌండ్ అయిపోయి ఒక్కసారి కనుక ఇన్స్టెంట్ రివర్సల్ వచ్చినప్పుడు అప్పుడు పూర్తిగా నమ్మకాలనే వస్తున్నాయి. మనకి ఇంకా గుర్తు ఉండి ఉంటుంది 2091, 92, 93లో అప్పుడు ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు ఉన్నారు. అప్పుడు వారు ఐటీ ఇండస్ట్రీలో రెవల్యూషన్, అలాగే మనకి మేజర్ గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ పాలసీ అన్ని కూడా తీసుకురావడం అని చూసాం. దాని తర్వాత మనం అప్పటి వరకు 1990, 92 వరకు మనకు ఆర్థిక వ్యవస్థ చాలా వీక్గా ఉన్న విషయం మనకు తెలిసింది. ఆ తర్వాత పివి నరసింహారావు వచ్చిన తర్వాత ఒక్కసారిగా మన ఎకానమీ ఏ విధంగా ప్రోగ్రెస్ అయింది అనే విషయం కూడా మనకు తెలిసింది. సో కాబట్టి ఇది ఒక టెంపరీ ఫేస్ 2-3 ఏళ్ళు తర్వాత మళ్ళీ మనకి మార్కెట్స్ కూడా చాలా బాగా పెరిగాయి. రైట్ సార్, కృష్ణ గారు ఉన్నారు కాలర్. కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సుందరరాజు గారు ఉన్నారు. సుందరరాజు గారు, ఇప్పుడు JSW స్టీల్ ఒకటి, సిమెంట్స్, ఎల్ఎన్టీ ఇప్పుడు తీసుకోవచ్చా అండి ఇప్పుడు డిప్లో? ఓకే, రెండు కూడా పెద్ద కంపెనీస్. JSW స్టీల్ చూస్తే కనుక ఈ నెల చూస్తే కనుక ఇంచుమించు ఒక 15% వరకు పడింది. ఈ ఫాల్కి ముందు గమనిస్తే కనుక JSW స్టీల్ కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది. ఇంచుమించు 1100 వరకు పెరిగి షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 40-50% రిటర్న్ వచ్చిన తర్వాత ఇప్పుడే కొంచెం చిన్న కరెక్షన్ అవుతుంది. ముఖ్యంగా ఈ నెల తగ్గడానికి మెటల్ స్టాక్స్ అన్ని కూడా బాగా పడ్డాయి. ముఖ్యంగా మనకు తెలిసింది ఇండియన్ మెటల్స్ మీద కూడా చూస్తే కనుక ట్యాక్స్ విధించడంతో అమెరికా ఎఫెక్ట్ తోటి మనకి ఈ మెటల్ స్టాక్స్ అన్ని కూడా బాగా పడ్డాయి. సో కాకపోతే ఇవి రెండు కూడా టాప్ కంపెనీసే కాబట్టి బయట ఈ స్టాక్లోంచి మొదట కొంచెం ఒక చిన్న మేజర్ ఇంపాక్ట్ అని ఉంటుంది. అవి అబ్జర్వ్ చేసుకొని స్లోగా రెసిలియంట్ అయిపోయి స్లోగా యాక్సెప్ట్ చేసుకొని దాని తగ్గట్టుగా పెద్ద కంపెనీస్ అని కూడా వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీస్ అని ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి మీరు చెప్పిన రెండు కంపెనీస్ JSW ఎనర్జీ, స్టీల్, అలాగే L&T టాప్ కంపెనీస్ కాబట్టి లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. రైట్ సార్, అట్లాగే మనం ఇందాక 92, 97, 2000 సంవత్సరంలో జరిగిన సంక్షోభాల గురించి మాట్లాడుకున్నాం. 2008లో కూడా అమెరికాలో జరిగినటువంటి సంక్షోభం నేపథ్యంలో మార్కెట్ల పైన చాలా ప్రభావం చూపించింది. ఒక ఆర్థిక మాంద్యం కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి కోలుకోవడానికి కూడా టైం పట్టింది. అవును, జనరల్గా ఏదైతే కనుక మనం ఇందాక అనుకున్నట్టుగా 2000లో ఒకసారి క్రాష్ వచ్చి ఒక 2 సంవత్సరాల తర్వాత మనకి రికవరీ అవ్వడం చూసాము. ఆ తర్వాత నెక్స్ట్ సైకిల్ చూస్తే కనుక 6-7 సంవత్సరాలు మార్కెట్లో ఒక కంటిన్యూస్ అప్ ట్రెండ్ అనేది రావడం చూసాము. అప్పటికే చూస్తే కనుక మనకి చాలా ఎకానమీస్ అన్ని కూడా చూస్తే కనుక బాగా ఫుల్ ఫ్లెజ్డ్ స్టేజ్లో డెవలప్మెంట్లో ఉండడం చూసాం. అప్పుడు అటువంటి సమయంలో ఇటువంటి కొంచెము ఒక నెగటివ్ న్యూస్ రావడంతో ఈ ఎకనామిక్ క్రైసిస్ రావడంతో 2000లో మార్కెట్లో కూడా క్రాష్ అనేది రావడం చూసాం. కానీ బట్ ఓవరాల్గా మనం ఒకసారి చార్ట్స్ మార్కెట్ గ్రాఫ్ గమనిస్తే కనుక పెద్ద ఏమి ఇంపాక్ట్ కనిపించలేదు. లాస్ట్ 25 yearsగా మనకి ఎకానమీస్లో చూస్తే కనుక మార్కెట్స్ భారీగా పెరగడంతో ఈ 2008లో వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్లో అంటే స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్ చిన్న డిప్పే కనిపించింది. అంటే మార్కెట్ చూస్తే కనుక మన సైకిల్లో పెద్ద ఏమి మార్పు రాలేదు. 10 ఏళ్ళు పెరిగిన తర్వాత ఒక 2 ఏళ్ళు ఈ క్రాష్ తోటి కొంచెం ఒక చిన్న కరెక్షన్ కనిపించింది. కానీ ఓవరాల్గా ట్రెండ్లో మటుకు ఏ విధంగా మార్కెట్లో మూవ్మెంట్ కాలేదు. ఎందుకంటే 2008లో గమనిస్తే కనుక ముఖ్యంగా అక్కడ ఈ ఎకానమీలో క్రైసిస్ రావడానికి ట్రిగర్ అవడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక US హౌసింగ్ మార్కెట్ అండ్ మేజర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కొంచెం ఫెయిల్ అవడంతో గ్లోబల్ క్రెడిట్ కంచ్ రావడంతో ఒక ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో మనకి పూర్తిగా అమెరికాలో వచ్చిన ఇంటర్నల్ ఎఫెక్టే కనిపించింది. కానీ ఆ ఎఫెక్ట్ మిగతా దేశాల మీద ఇండియన్ ఎకానమీ మీద పెద్ద ఇంపాక్ట్ లేదు. ఇండియా ఈజ్ క్వైట్ రెసిలియంట్, క్వైట్ స్ట్రాంగ్ టు దీస్ ఇంటర్నల్ ఈవెంట్స్ కాబట్టి సో ఇండియన్ మార్కెట్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్ లేకుండా కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చింది. రైట్ సార్, గోపాలకృష్ణరాజు గారు ఉన్నారు భీమవరం నుంచి. రాజు గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సుందరరాజు గారు. గురుగారికి నమస్కారం. నమస్తే సార్, మేము కష్టకాలంలో ఉన్నాము. మీరు ఈ టైంలో మాకు మంచి సలహాలు ఇవ్వాలి. ఇంకా ఇప్పుడు ఎలా ఉన్న షేర్లు బాగా తగ్గిపోయింది. ఇంకా 2 ఏళ్ళ దాకా మాకు లైఫ్ లేదు. ఏదో కొంత డబ్బులు ఉన్నాయి. ఇంకా అన్నా వాగి కొనుక్కోమంటారు. కొద్దిగా వివరించండి. కష్టకాలంలో మీరు అంటే మాకు దేవుడు లాంటి అని దాని కొద్దిగా చెప్పవలసిందిగా కోరుతున్నాం.
ఇప్పుడు బేసికల్గా అందరికీ చెప్పేది ఒకటే, ఏ స్టాక్ కొనేటప్పుడైనా సరే ఆ కంపెనీ బాగా పెర్ఫామ్ చేస్తుందా లేదా, ఆ కంపెనీ చూస్తే ఫైనాన్షియల్గా హెల్తీ పొజిషన్లో ఉందా లేదా అని మనం చూడాలి. ఎప్పుడైతే కొంచెం ఆ కంపెనీ యొక్క హెల్త్ పొజిషన్ అంత బాగాలేదో ఇమ్మీడియట్గా మనకి ఒక వార్నింగ్ సిగ్నల్గా తీసుకొని ఎగ్జిట్ అవ్వగలగాలి. సో కాబట్టి మనకి మీరు ఎప్పుడైతే కనుక మీరు మంచి స్టాక్స్లో తీసుకుంటే కనుక ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్ గత 5 ఏళ్ళుగా స్టెబిలైజ్ అయిపోయి 10 ఏళ్ళుగా చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఉన్న కంపెనీస్కి భయపడాల్సిన అవసరం లేదు. మేబీ ఇప్పుడు మీరు ఇందాక మీరు పవన్ గారు చెప్పినట్టుగా 1992లో 1997లోనూ అలాగే 2000లోనూ 2008లోనూ వచ్చిన క్రాష్ ఎలాగైతే 1 or 2 years మనం అందరం సఫర్ అయ్యామో, సో మీరు ఇన్ఫాక్ట్ చెప్పింది కూడా ఒక మంచి లెసన్ అనుకోవచ్చు. దాంతోపాటు అట్లాగే 2020లో కూడా కరోనాతో కూడా చాలా పెద్ద ఇబ్బందులు వచ్చాయి, మార్కెట్ కూడా క్రాష్ అప్పుడు చాలా పానిక్ వచ్చేసింది, అప్పుడు చాలా వణుకు వచ్చేసింది. సరే ఆ టైంలో ఒకవైపు డీమ్యాట్ అకౌంట్లు పెరుగుతున్నాయి, చాలా మంది కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే అప్పుడు ఆఫీసులు కావచ్చు, కార్యాలయాలు కొంచెం బంద్ ఉండడం వల్ల ఇన్కమ్ సోర్స్ కోసం కూడా అప్పుడు చాలా డబ్బులు కూడా ఖర్చు అయ్యాయి హాస్పిటల్స్ కి సంబంధించి కూడా. సో సోర్స్ కోసం కూడా మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అనే చర్చ జరిగింది. సో డీమ్యాట్ అకౌంట్లు పెరగడం, సో ఇవి కూడా జరిగాయి. కానీ ఎందుకు క్రాష్ అవ్వడానికి కారణాలు ఏంటి? అసలు క్రాష్ అవ్వడానికి మనకు తెలిసిందే, ముఖ్యంగా చూస్తే కనుక మనకి కరోనా కోవిడ్ ఇంపాక్ట్ వల్ల లాక్డౌన్ విధించడంతో ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా ఒక స్టాండ్ స్టిల్కి రావడం అని చూసాము. ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా జీరో అయిపోవడంతో ఒక్కసారిగా అటువంటి పరిస్థితి ఎన్నడూ ఎవరు ఇంత క్రితం చూడలేదు. సో ఒక్కసారిగా న్యాచురల్గా ఒక ప్యానిక్ ట్రిగర్ అవడంతో పబ్లిక్ అలాగే మార్కెట్స్ అన్ని కూడా చూస్తే కనుక ఒక్కసారి నర్వస్నెస్కి గురవటం అనేది మనం చూసాము. కానీ ఈ ఫాల్లో చూస్తే కనుక చాలా మంది ఒక ఆపర్చునిటీ తీసుకున్నారు. అలాగే మీరు చెప్పినట్టుగా చాలా మంది కొంచెము ఖాళీ సమయం దొరకటంతో కరోనా తర్వాత ఒకసారి స్టాక్ మార్కెట్ కూడా ఒక ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూగా వాళ్ళందరూ కూడా కొంచెం గుర్తించడం అని చూసాం. చాలా మంది ఇంట్లో కూర్చొని ఇంకా స్టాక్ మార్కెట్స్ చూసుకోవటము, అలాగే స్లోగా దాంట్లో ఇన్వెస్ట్ చేయడము. కరెక్ట్గా ఆ ఫాల్ తర్వాత 2019 ఫాల్ తర్వాత మళ్ళీ మనకి లోయర్ రేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి రిటర్న్ రావడంతో స్టాక్ మార్కెటే ఒక అద్భుతమైన ప్రపంచం, స్టాక్ మార్కెటే ఒక అద్భుతమైన ఏరియా ఫర్ మేకింగ్ గుడ్ మనీ అనే ఒక భావనతోటి చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ రియల్ ఎస్టేట్ కన్నా స్టాక్ మార్కెటే కొంచెం బెటర్ అని చెప్పి చాలా మంది నాతో చెప్పడం కూడా జరిగింది. కానీ స్టాక్ మార్కెట్లో ఇప్పుడు చూస్తే కనుక మనకు తెలిసిందే కొంచెం దీంట్లో స్టాక్ మార్కెట్ అనేది డిఫరెంట్ మైండ్ గేమ్, డిఫరెంట్ సైకాలజీ అనేది అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎంత బాగా పెరిగిపోతే మనం అంత హ్యాపీగా ఉండడం కన్నా అంత జాగ్రత్తగా ఉండడం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు 4-5 సంక్షోభాల గురించి మాట్లాడుకుందాం మనం. దీంట్లో నేర్చుకున్న గుణపాఠం ఏంటి? అంటే ఇప్పుడు మార్కెట్ కూడా అదే విధంగా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లాంటి మూవ్మెంట్ స్టెప్ ఎట్లాంటిది వేస్తే బాగుంటుంది ఇన్వెస్టర్స్? ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనం స్టాక్ మార్కెట్ క్లాసెస్, ఫండమెంటల్ టెక్నిక్స్ అన్నీ మనం పక్కన పెట్టేస్తే జనరల్గా మనం ఒక్కటి కాన్సెప్ట్ మనం చూడాలి. మనం అప్పుడప్పుడు చెప్తుంటాం, ఉచిత సలహా ఇస్తున్నప్పుడు చాలా మంది ఇన్వెస్టర్ ఉంటారు, ఇదంతే లేదండి, జస్ట్ తక్కువ రేట్లో కొనాలి, ఎక్కువ రేట్లో అమ్మాలి. కానీ తక్కువ రేట్ ఏది అనేది చాలా మందికి తెలియదు, ఎక్కువ రేట్ అనేది ఎవరికి చాలా మందికి తెలియదు. సో కాబట్టి ఇది సింపుల్ బేసిక్ కాన్సెప్ట్ లాగే కనిపిస్తుంది. సో మనం పూర్తిగా ఇన్డెప్త్గా మార్కెట్ స్టడీ చేయకపోయినా చాలా మంది ఇన్వెస్టర్లు, కొందరు కొత్త ఇన్వెస్టర్లు కానీ కొంచెం అంత మార్కెట్ మీద అవగాహన లేదు ఇన్వెస్టర్లు చెప్తున్నట్టుగా తక్కువ రేట్లో కొనాలి సార్ అంటారు సార్. సో తక్కువ రేట్ అంటే బాగా పడిపోయినప్పుడు కొంటమే, అది ఒక మేజర్ ఫండమెంటల్ లెసన్ అని నాకు అభిప్రాయం అనిపిస్తుంది. సార్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు బళ్ళారి నుంచి మీతో మాట్లాడడానికి. ప్రవీణ్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగంటే సుందరరాజు గారు ఉన్నారు. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా 270 కొన్నాను, అమ్ముకోమంటారా? లాంగ్ టర్మ్ కోసం అది అమ్ముకోమంటారా? మళ్ళీ కిందకి వచ్చినప్పుడు పై చేయమంటారా? బిఎల్ 270 కొన్నా, అది కూడా లాట్ లో ఉంది, అక్యుములేట్. జేఎస్డబ్ల్యూ స్టీలా ఎనర్జీయా? ఇన్ఫ్రా. ఓకే, మీరు చెప్పిన 2 కంపెనీస్ పెద్ద కంపెనీస్. పైగా ఈ 2 కంపెనీస్ ఫండమెంటల్గా చూస్తే కనుక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళుగా బాగా పెర్ఫామ్ చేసిన కంపెనీస్. ఇటువంటి కంపెనీస్ మనకి స్టాండర్డ్గా ఎప్పటికీ ఉండే కంపెనీస్. ఇటువంటి కంపెనీ స్టాక్స్ని ఈ రేట్లో మనం ఇన్వెస్ట్ చేయమని కూడా చెప్పలేము. ఎందుకంటే అదే విధంగా మార్కెట్ ఇక్కడి నుంచి పెరిగిపోతుందా అనేది మనకి ఎవరికి అర్థం కాని ప్రశ్న కూడా. కానీ నేను అనుకోవటము మార్కెట్ కొంచెము ఇంత ప్యానిక్ వచ్చినప్పుడు, మార్కెట్ ఒక్కసారిగా బహుశా కొంచెము కొన్నిసార్లు బాటమ్ అవుట్ అవుతున్నప్పుడు, చివరిలో ఎండ్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఇటువంటి కొంచెం ప్యానిక్ అవుతుంది. ఎలాగైతే ఇందాక మార్కెట్ బాగా పెరిగినప్పుడు 52 వీక్ హై రికార్డ్ స్థాయికి వెళ్ళినప్పుడు ఎలాగైతే మనకి నేషనల్ అటెన్షన్, ఇంటర్నేషనల్ అటెన్షన్, అలాగే మనకి మీడియాలోనే హెడ్లైన్స్కి ఎలా అయితే వస్తుందో అప్పుడు రివర్స్ అవటం అనేది మనం చూస్తాం. అదేవిధంగా మార్కెట్ కూడా బాగా పడినప్పుడు ఒకసారి మనకి హెడ్లైన్స్లోకి రావటము, అలాగే మనకి ఫ్లాష్లోకి ఇవన్నీ బ్రేకింగ్ న్యూస్ అన్నీ రావడంతో కొన్నిసార్లు అది కూడా ఎండ్ కూడా అవ్వచ్చు కూడా. బట్ నేను అనుకోవటము బహుశా, బట్ అఫ్ కోర్స్ కొంచెం ఫండమెంటల్గా ఈ 2 పెద్ద కంపెనీసే కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్
ఆఫ్ వ్యూలో హోల్డ్ చేయొచ్చు. రైట్. అట్లాగే ఏదైతే స్టాక్స్ అంటే దేంట్లో బాగుంటుంది ఇట్లాంటి పొజిషన్ ని మనం అంటే ఇట్లాంటి సంక్షోభాల్లో కూడా అవకాశాన్ని వెతుక్కోవాలని చెప్తా ఉంటారు కదా, దీంట్లో ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది? షార్ట్ టర్మ్ బెస్టా, లాంగ్ టర్మా, లేదంటే ఏ స్టాక్స్ తీసుకుంటే బాగుంటుంది ప్రెసెంట్? సో ఎప్పటికైనా జనరల్ గా ఒకటే మెసేజ్, లాంగ్ టర్మ్ కోసము, అలాగే లాంగ్ టర్మ్ లో స్టాండర్డ్ పెద్ద కంపెనీస్. సో ఈ సమయంలో ఎటువంటి కంపెనీస్ తీసుకోవాలంటే మనకి 2 అంశాలు ఒకటి మనం గుర్తు తెచ్చుకోవాలి, రీక్యాప్ చేసుకోవాలి. ఒకటి, ఈ ఫాల్లో ఏ సెక్టర్, ఏ ఇండస్ట్రీ తక్కువ పడింది, ఈ ఫాల్లో ఏ ఇండస్ట్రీస్ కొంచెం పటిష్టంగా నిలబడ్డాయి అనేది మనం గమనించాలి. ఇప్పుడు చూస్తే కనుక బ్యాంక్స్ కొంచెం స్టడీగా ఉన్నాయి. అలాగే మనం గమనిస్తే కనుక కొంచెం ఫార్మా కూడా పెద్ద కంపెనీసే కానీ కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఐటీ కూడా కొంచెం కరెక్షన్ ఓవర్ డన్ అనిపిస్తుంది. సో కాబట్టి ఈ కొన్ని సెక్టర్లు కొంచెం మైండ్లో పెట్టుకోవడం. అలాగే మనకి రిజల్ట్స్ కూడా ఈ వారం నుంచి మనకి టీసీఎస్, ఇన్ఫోసిస్ మేజర్ దిగ్గజాల నుంచి కూడా రిజల్ట్స్ రాబోతుంది. పైగా మనకు ఆల్రెడీ మనకి చాలా మంది కూడా చూస్తే కనుక రిజల్ట్స్ మీద విశ్లేషణ కూడా కొంచెం బిగిన్ అయిపోయింది. కాబట్టి కొంచెం ఈసారి ఐటీ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు. ఒకవేళ కనుక సర్ప్రైజ్గా కొంచెం ఐటీ దగ్గర నుంచి కనుక కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ రావటము, అలాగే ఐటీ కంపెనీస్ దగ్గర మేనేజ్మెంట్స్ కూడా చూస్తే కనుక వాళ్ళ విశ్లేషణ అంటే వాళ్ళు ఈ ఫాల్ని ఏ విధంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఈ గ్లోబల్ క్రైసిస్ ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది, మనకేం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఇండియన్ ఎకానమీకి మంచిది. ఒకవేళ యూఎస్లో కనుక రిసెషన్ వచ్చినా కూడా ఇండియన్ ఎకానమీ బెనిఫిట్ అవుతుంది నాకు వార్త కామెంట్ కనుక వస్తే కనుక అప్పుడు ఐటీ కంపెనీస్ కూడా పెరిగే అవకాశం ఉంది. సో కాబట్టి రానున్న రోజుల్లో చాలా కీలకము. మనకి ఈ వారం నుంచి రిజల్ట్ సీజన్ కూడా బిగిన్ అవుతుంది కాబట్టి వాటి బట్టి మనకి నెక్స్ట్